హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక లగ్జరీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి అపర్ణ జెనోన్. ఈ టోటల్ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా కింద మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. ఎన్ని ఫ్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి, మనకు 2 BHK ఎన్ని ఉన్నాయి, 3 BHK ఎన్ని ఉన్నాయి, వాటి సైజెస్ ఏంది, దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇందులో వచ్చేసి మనకు ప్రజెంట్ అయితే ల్యాండ్ లార్డ్ షేర్కి సంబంధించిన కొన్ని 2 BHK 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో ఇదే అండి మన ప్రాజెక్ట్ అనమాట. మీకు ఇప్పుడు ప్రాజెక్ట్ ఓవర్వ్యూ కూడా చూపెడతానండి. అంటే మనకు కుప్పాల కూడా మణికొండ రోడ్ కనెక్టివిటీ నుంచి వస్తుంటే ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మనకు ఓఆర్ఆర్ నుంచి వస్తుంటే ప్రాజెక్ట్ వ్యూ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ అయితే చూపెడతాము. ప్రజెంట్ అయితే మనకు ఫేజ్ 1 అండి. ఫేజ్ 1 లో కూడా ఫ్లాట్స్ ఉన్నాయి, ఫేజ్ 2 లో కూడా మనకు ఫ్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. మనం ఒకసారి ఓవర్వ్యూ చూద్దామండి. మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, ఓవర్వ్యూ ఉంది, ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. మీరు ఓవరాల్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు అంటే పుప్పాలగూడ రోడ్ కనెక్టివిటీ నుంచి కనుక మనం అపర్ణ జెనోన్ది చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ ఈ విధంగా అండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు టవర్స్ అండి, ఇది పెయింటింగ్ అయిన టవర్స్, ఇది ఫేజ్ 1 లో ఉన్నాయి అన్నమాట. ఇవి తొందరగా ఆల్మోస్ట్ ఒక 8 months లోపు అయితే మనకి ఇది హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. మిగతా ఫేజ్ 2 కూడా ఆల్మోస్ట్ దానికన్నా ఇంకొక 5 to 6 months ఎక్స్ట్రా పడుతుందండి. ఆల్మోస్ట్ 1.5 year లోపు అది కూడా హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారండి. మీరు ఇక్కడ నుంచి వ్యూ కనుక చూడొచ్చండి, ఈ విధంగా ఉంటుందన్నమాట కన్స్ట్రక్షన్ వ్యూ. మనకు మెయిన్ ఎంట్రన్స్ కానీ కనెక్టివిటీ కానీ అన్ని మంచిగా ఉండే విధంగా మనకి ఇందులో వచ్చేసి మనకు 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ కానీ ఈజీగా ఏది కానీ చాలా బాగుంటుందనండి. ప్రజెంట్ వర్క్ కూడా చూడొచ్చండి మీరు ఎంత బాగా జరుగుతుందో. ఆల్మోస్ట్ టవర్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చిందనమాట. మనకి ఇక్కడ శాసైవా ఉంటుందండి. శాసైవాకు ప్రాజెక్ట్ కానుకొని ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు చూపిస్తున్నారు కదండి ఏ విధంగా ఉందో. మనకు ఓవర్వ్యూ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. చుట్టూ మనం సరౌండింగ్ నుంచి కూడా మీకు మొత్తం కవర్ చేసి చూపెడతానండి ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా. అండ్ ఇక్కడ మనకు కనెక్టివిటీ రోడ్డు కూడా మంచి 100 feet రోడ్డు ఉంటుంది. ఇటు గచ్చిబౌలి కానీ, ఇటు కోకాపేట కానీ, ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఇటు మణికొండ, పుప్పాల కూడా అన్నింటికి కనెక్టివిటీ తోటి ప్రాజెక్ట్ ఉంటుంది. అన్ని టవర్స్ కూడా మనకు 32 floors తోటి టవర్స్ అయితే ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ చాలా టవర్స్ ఉంటాయండి ఇందులో మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ చూడొచ్చండి రోడ్ కనెక్టివిటీ, చుట్టూ టవర్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, మంచి గేటెడ్ కమ్యూనిటీస్ తోటి చాలా బాగా వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. చాలా లగ్జరీగా ఉంటుంది, ఇది ప్రీమియంగా ఉంటుంది అనమాట ప్రాజెక్ట్. అపర్ణ వల్ల ఈ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ జెనాన్ వచ్చేసి ది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. పుప్పాలగూడ ఏరియా మనకి ఇక్కడ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా అన్నింటికి కూడా ది బెస్ట్గానే అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మనకి ఈ రోడ్లో నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కనెక్టివిటీ అయితే వస్తుందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ రోడ్లో మనం వెళ్ళినట్టయితే సర్వీస్ రోడ్ కనెక్టివిటీ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకు ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కానీ నానక్రామ్ కూడా ఎగ్జిట్ నెంబర్ 19 అంటారు. ఈ ఓఆర్ఆర్ కనెక్టివిటీ తోటి మనకు పుప్పాలగూడ రోడ్లోనే ప్రాజెక్ట్ అనేది ఉంటుంది.